1926 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు భానుమతి. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. తండ్రి వద్దే సంగీత అభ్యాసం చేశారు భానుమతి. అనేక కట్టుబాట్లు ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమెకు చిన్నతనం నుంచే ధైర్య సాహసాలు ఎక్కువ. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఓ సందర్భంలో తప్పనిసరి కావడంతో 2 నాటకాల్లో నటించారు. అలా నటిగా తన తొలి అడుగు వేశారు. 14 ఏళ్ల వయసులో తొలిసారి వర విక్రయం అనే సినిమాలో నటించారు. 18 ఏళ్ల వయసులో రామకృష్ణారావుని వివాహం చేసుకున్నారు. 19 ఏళ్లకు రచయిత్రిగా మారారు. 21 ఏళ్లకు నిర్మాతగా తొలి సినిమా నిర్మించారు. 25 ఏళ్లకు తమ కుమారుడు భరణి పేరు మీద సొంత స్టూడియోను నిర్మించారు. 28 ఏళ్లకు చండీరాణి చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకే రోజు విడుదలయ్యింది. ఒక విధంగా పాన్ ఇండియా మూవీని తొలిసారి నిర్మించి దర్శకత్వం వహించిన ఘనత భానుమతికి దక్కుతుంది.